అంటే దీని అర్థము పిల్లలు ఎవరైతే మనకి క్యాస్ట్ పరంగా ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ దాన్ని జనరల్ అని అంటారండి. దాంతోపాటుగా అర్బన్ అండ్ రూరల్ అని కూడా విభజించడం అనేది జరుగుతుంది. ఈ కేటగిరీస్ వైజ్గా వాళ్ళకి మార్క్స్ అనేవి కనుక బాగా వచ్చినట్లయితే ఆ పిల్లవాడికి 6th క్లాస్లో అడ్మిషన్ అనేది తీసుకొని వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు కూడా ఆ ఎడ్యుకేషన్ని ఎటువంటి డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఒక సిబిఎస్ఈ కరికులం అనే ఎడ్యుకేషన్ని వాళ్ళ హాస్టల్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళు మనకి అందించడం అనేది జరుగుతుంది. ఈ స్కూల్స్లో ఎవరైతే పిల్లలు ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకుంటారో వాళ్ళు ఐఐటి నీట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో +2కి సంబంధించినవి వాటిలో రాణింపు అనేది కూడా ఉంటుంది. ఎందువల్లంటే ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ బై ద చైర్మన్షిప్ ఆఫ్ కలెక్టర్ ఆఫ్ ద పర్టికులర్ డిస్ట్రిక్ట్ ద్వారా నడుపుతారు. కాబట్టి వీటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. అందువల్లే నేను ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ని, మీ పిల్లలకి సీటు రావాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షే. అలాంటి స్కూల్స్లో జాయిన్ చేయాలనేది కూడా మంచిదే. కానీ ఇటువంటి స్కూల్స్కి కోచింగ్ అనేది మనం ఇవ్వడం ద్వారా పిల్లల్లో చైతన్యవంతం అనేదాన్ని మనం చేయడం జరుగుతుంది. అందువల్లనండి మీ అందరి ముందుకి కూడా మేము రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒక్కసారి మీ పిల్లవాడికి కూడా ఛాన్స్ ఇచ్చి చూడండి. ఏంటది, ఇలాంటి ఎగ్జామ్స్కి ఒకసారి కనుక ప్రిపేర్ చేసినట్లయితే పిల్లవాళ్ళలో నైపుణ్యత అనేది పెరుగుతుంది. దాంతోపాటుగా పిల్లవాడు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళు ముందంజలోకి రావడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అందుద్వారే ప్రతి పేరెంట్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే పిల్లలు 3rd, 4th, 5th క్లాస్ చదువుతూ ఉంటారో వాళ్ళ పిల్లలతో ఇటువంటి ఎగ్జామ్స్ అనే వాటిని రాయించండి. వాళ్ళకి మీరు సాయం చేసినట్లు అవుతారు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం 2026వ సంవత్సరానికి ఈ జరిగే ఆర్ఎంఎస్, సైనిక్, నవోదయ ఎగ్జామ్స్కి మన కోచింగ్ సెంటర్లో మనం అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నాము. దయచేసి ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు మా కోచింగ్ సెంటర్కి వచ్చి మీ యొక్క పిల్లల యొక్క ఉన్నత నైపుణ్యానికి లేదా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సాయం పడండి. థ్యాంక్ యూ సార్.